ఈ విశ్వం మనల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుచుతూనే ఉంటుంది. మన భూమి ఎంత పెద్దగా ఉంటుందో మనకు తెలుసు. కానీ మన సోలార్ సిస్టంలో మన భూమి కంటే కూడా కొన్ని వందల రెట్లు పెద్ద గ్రహాలు ఉన్నాయి. మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద నక్షత్రం మన సూర్యుడు. మన సూర్యుడు చూడ్డానికి చాలా పెద్దగా ఉంటాడు. సూర్యుడు ముందు మన భూమి చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తుంది. మీరే చూడండి, మన సూర్యుడు ముందు మన భూమి చూడ్డానికి ఎంత చిన్నగా కనిపిస్తుందో. అదే మన సూర్యుడిని ఈ నక్షత్రం ముందు చూడండి. మన సోలార్ సిస్టంలో మనకు వెలుతురునిచ్చే సూర్యుడు ఈ నక్షత్రం ముందు చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాడో. ఇంత పెద్దగా కనిపించే ఈ నక్షత్రం పేరు యువై స్కాటి. సో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో యువై స్కాటి గురించి మరియు మరికొన్ని ఇతర నక్షత్రాల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యువై స్కాటి ఇప్పటి వరకు చాలా నక్షత్రాలని కనిపెట్టారు. కానీ ఇప్పటి వరకు కనిపెట్టిన అతిపెద్ద నక్షత్రం మాత్రం ఈ యువై స్కాటి. ఈ యువై స్కాటి డిస్కవరీ 1860లో జరిగింది. 1860లో జర్మన్లోని బోన్ అబ్జర్వేటరీ అనే చోటు నుండి జర్మన్ ఆస్ట్రోనామర్స్ కనిపెట్టారు. జర్మన్ ఖగోళ శాస్త్రవేత్తలు బోనర్ డర్చ్మెస్టరింగ్ చేస్తుండగా కనిపెట్టారు. బోనర్ డర్చ్మెస్టరింగ్ అంటే మొత్తం ఆకాశంలో నక్షత్రాలని పరిశీలిస్తున్నప్పుడు కనిపెట్టారు. ఈ యువై స్కాటి స్టార్ ని కనిపెట్టినప్పుడు మొదట ఈ స్టార్ కి BDT 2 degrees 5055 అని పేరు పెట్టారు. తర్వాత ఈ స్టార్ కి యువై స్కాటి అని పేరు పెట్టారు. ఇకపోతే యువై స్కాటి అనే స్టార్ ఇది ఒక రెడ్ సూపర్ జాయింట్ స్టార్. ఈ నక్షత్రం మన భూమి నుండి 9500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. యువై స్కాటి మిల్కీవే గ్యాలక్సీ మధ్యలో ఉంటుంది. ఈ నక్షత్రం మన సూర్యుడి కంటే కూడా 1700 రెట్లు పెద్దగా ఉంటుంది. అందుకే మన సూర్యుడు ఈ యువై స్కాటి ముందు చూడడానికి చిన్న స్టార్ లాగా కనిపిస్తాడు. అంతేకాదు ఈ యువై స్కాటి స్టార్ మన సూర్యుడి కంటే కూడా 3 లక్షల రెట్లు ఎక్కువగా మెరుస్తుంది. ఒకవేళ యువై స్కాటిలో మన సూర్యుడిని ఉంచితే యువై స్కాటిలో మొత్తంగా 5 బిలియన్ సూర్యులు పడతారు. ఎర్రగా మండుతున్న ఈ నక్షత్రం పైన 3092 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మన సూర్యుడికి 8 గ్రహాలు ఉన్నట్లే యువై స్కాటికి ఏవైనా గ్రహాలు ఉన్నాయా అని. అయితే ఇప్పటి వరకు యువై స్కాటికి గ్రహాలు ఉన్నట్లుగా కనిపెట్టలేదు. మేబీ యువై స్కాటికి ఎలాంటి గ్రహాలు లేకపోవచ్చు, లేదా ఒకప్పుడు ఉండవచ్చు, ఇప్పుడు కనుమరుగైపోవచ్చు. ఇప్పటి వరకు అయితే యువై స్కాటికి ప్లానెట్స్ ఉన్నట్లుగా కనిపెట్టలేదు. యువై స్కాటి స్టార్ ఏజ్ వచ్చేసరికి 10 నుండి 20 మిలియన్ సంవత్సరాలు ఉండవచ్చు అని అంచనా వేశారు. యూనివర్స్ లో అతిపెద్ద నక్షత్రాల్లో ఒకటి అయిన ఈ యువై స్కాటి మరికొన్ని మిలియన్ సంవత్సరాల్లో పేలబోతుంది. ఎందుకంటే యువై స్కాటి దాని యొక్క ఫ్యూల్ ని ఎక్కువగా మండించడం వల్ల కొన్ని మిలియన్ సంవత్సరాల తరువాత ఈ యువై స్కాటి నక్షత్రం సూపర్ నోవా లాగా పేలబోతుంది. నెంబర్ 2, స్టీఫెన్సన్ 2-18. స్టీఫెన్సన్ 2-18 అనేది స్కూటమ్ కాన్స్టలేషన్ లో ఉండే ఒక రెడ్ సూపర్ జాయింట్ స్టార్. స్టీఫెన్సన్ 2-18 ని ఓపెన్ క్లస్టర్ లో కనిపెట్టారు. ఈ స్టీఫెన్సన్ 2-18 మన భూమి నుండి దాదాపుగా 20 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇప్పటి వరకు కనిపెట్టిన అతిపెద్ద నక్షత్రాల్లో ఈ స్టీఫెన్సన్ 2-18 కూడా ఒకటి. ఈ స్టీఫెన్సన్ 2-18 అనే నక్షత్రం చాలా అంటే చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే మన సూర్యుడి కంటే కూడా 2150 రెట్లు ఎక్కువ పెద్దగా ఉంటుంది. అంతేకాదు మన సూర్యుడి కంటే కూడా 4,40,000 రెట్లు ఎక్కువగా వెలుతురునిస్తుంది. ఒకవేళ మన సూర్యుడిని స్టీఫెన్సన్ 2-18 లోపల పెడితే మన సూర్యుడు లాంటి సూర్యుళ్ళు 8 మిలియన్ నుండి 10 మిలియన్ల దాకా ఈ స్టీఫెన్సన్ 2-18 లోపల ఫిట్ అవుతారు. ఒకవేళ మన సోలార్ సిస్టమ్ లో మన సూర్యుడికి బదులు ఈ స్టీఫెన్సన్ 2-18 ని పెడితే ఏమవుతుందో చూద్దాం. మన సూర్యుడి కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉండే ఈ స్టీఫెన్సన్ మన సోలార్ సిస్టమ్ లోని మన సూర్యుడి ప్లేస్ లో పెట్టగానే ఆ సూర్యుడి యొక్క ఎడ్జ్ అనేది మన సాటర్న్ ఆర్బిట్ దాకా వస్తుంది. ఆ సూర్యుడి యొక్క ఎడ్జ్ అనేది కరెక్ట్ గా మన సాటర్న్ ఆర్బిట్ దాకా వస్తుంది. ఇక అర్థం చేసుకోండి ఆ సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడో. ఇక అప్పటికే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అండ్ జూపిటర్ ఆ సూర్యుడి లోపలికి వెళ్ళిపోతాయి. ఆ సూర్యుడి లోపలికి గ్రహాలని వెళ్ళిపోయి మన సాటర్న్ ఆర్బిట్ దాకా వస్తుంది. ఊహించుకుంటేనే ఎంత భయంకరంగా ఉందో కదా. అయితే ఈ స్టార్ కూడా కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత పేలబోతుంది. మరికొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత సూపర్ నోవా లాగా ఈ స్టార్ అయితే పేలబోతుంది. ఈ స్టార్ పేలిపోయి ఒక బ్లాక్ హోల్ లాగా తయారవుతుంది. నెంబర్ 3, వికారిస్ మెజోరిస్ స్టార్. ఈ వికారిస్ మెజోరిస్ స్టార్ ఇప్పటి వరకు యూనివర్స్ లో కనిపెట్టిన అతిపెద్ద స్టారుల్లో 3వ స్టార్ ఈ వికారిస్ మెజోరిస్ స్టార్. ఇది ఒక రెడ్ హైపర్ జాయింట్ స్టార్. ఈ నక్షత్రం మన భూమి నుండి 3900 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ నక్షత్రం మన సూర్యుడి కంటే 1420 రెట్లు పెద్దగా ఉంటుంది. ఈ స్టార్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా ఉంటుందంటే ఒకవేళ మనం లైట్ స్పీడ్ తో గనక ఈ స్టార్ చుట్టూ ఆర్బిట్ చేయగలిగితే ఈ స్టార్ చుట్టూ మొత్తం లైట్ స్పీడ్ తో ఆర్బిట్
కంప్లీట్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. అండ్ ఈ నక్షత్రం చాలా అంటే చాలా ఎక్కువగా వెలుగుతుంది. ఎంతలా అంటే ఈ వీకానిస్ మెజోరిస్ స్టార్ మన సూర్యుడి కంటే కూడా 3 లక్షల నుండి 5 లక్షల రెట్లు ఎక్కువగా వెలుగుతుంది. ఈ వీకారిస్ మెజోరిస్ స్టార్ ని మన సోలార్ సిస్టమ్ మధ్యలో పెడితే ఈ నక్షత్రం యొక్క అధిక సైజు వల్ల ఈ స్టార్ మన యొక్క సాటర్న్ ప్లానెట్ దాకా వస్తుంది. ఒకవేళ మనం ఈ వికారిస్ మెజోరిస్ స్టార్ లోపల మన సూర్యుడిని పెడితే ఈ నక్షత్రం లోపల మన సూర్యుడు లాంటి సూర్యుళ్ళు 3 బిలియన్ సూర్యుళ్ళు పడతారు. ఇకపోతే ఈ వికారిస్ మెజోరిస్ స్టార్ ఏజ్ వచ్చేసరికి 10 మిలియన్ సంవత్సరాలు. అయితే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ నక్షత్రం మరో 1,00,000 సంవత్సరాల తర్వాత పేలబోతుందని అంచనా వేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.